అయ్యా రావయ్యా మళ్ళీ చెయ్యి లోపలికి పోతే ఆ పాము వదిలేరా లేకపోతుంది మా ధైర్యం లేదు. ఎట్లొచ్చేనమ్మా ఇంట్లోకి పాము ఎట్లొచ్చేనమ్మా ఇంట్లోకి పాము ఎట్లో వచ్చను పాము ఎన్నాడు లేనిదే ఎట్లు వచ్చను పాము ఎన్నాడు లేనిదే వచ్చి మీరందరూ వరుస తోడుత తెల్పా ఇంట్లోకి పాము దేవా ఓ మల్లేశ ఓ మల్లేశ్వరా పాము ఎట్లొచ్చిందో చెప్తున్నావా? అది ఎట్లొచ్చిందో అది పాము. వదిలేరా మన ఇల్లంతా శుద్ధిగానే ఉన్నది, చెట్లు లేవు, చేమలు లేవు, ఎన్నడూ లేని ఇవాళ ఎట్లొచ్చిందమ్మా? అట్లా వచ్చే కొట్టయ్యా మల్లేశ్వర కొందానాలయ్యా వచ్చే కొట్టయ్యా వచ్చే కోటయ్యా మల్లేశాని కొందానాలయ్యా మల్లేశ్వర వచ్చే కొట్టుడి పామ వచ్చే మాటలుగా వచ్చే కొట్టుడి పామ వచ్చే మాటలుగా మచ్చిక తోడుట మరి పడిగా అయిపోయాను వచ్చే కొట్టయ్యా వదిలేరా ఏమంటిది స్వామి? ఆ పాము ఆ ఇంట్లోకి వచ్చింది, మా అక్క ఇంట్లో పండుకుంది, ఆమె లబోదివో మొత్తుకుంటుంది మొత్తుకుంటుంది. అది పామును ఎట్లా తెచ్చి నువ్వు కొట్టిన కావాలి నీ దండం పెడతా నువ్వు వచ్చేదా మేము చేయడం మంచిది వచ్చేదా మరి అరసాబో కండి నీ మంచిది వచ్చేదా మరి అరసాబో కండి మంచి తోముగా బావు అట్లట్లా వచ్చేను మంచిది ఓ వదిలేరా మీరు వస్తాగాని ఎట్లా గాని మీరు మొత్తుకోకండి. నువ్వు తప్ప మాకు దిక్కు స్వామి. అదే కాదు వదిలేరా నువ్వే దిక్కు మాకు. మొత్తుకుంటే ఓ స్వామి అక్కింట్లో అన్నయ్యా పాము ప్రబలించే అన్నయ్యా అక్కింట్లో అక్కింట్లో అన్నయ్యా
ఒక్కతే పాము పవలించేనయ్యా ఒక్కతే పావా నించుండేనయ్యా అక్క ఇంట ఒకతే అది నిద్రాజనుండే అక్క ఇంట నిద్రాజనుండే అదే నిద్రాజందుండే పక్కనే పావచ్చి అక్క పక్కన చేరే ఓ మల్లేశ్వరా ఇప్పుడు ప్రాణాభయం ఉంది మా అక్క ఒక్కతే ఇంట్లో వండుకుంది ఆ గదిలోకి వచ్చింది నిజం అబద్ధం ఆన్నే ఆడం అంతేనా నిజంగా ఏమన్నా అవుతుంది అబద్ధం నేను ఆన్నే ఆడ అన్ననే ఉంది ఎర్రమ పెళ్లి ప్రమోయందునను అతని ఎర్రమ బెల్లి పురమందో వెలసీనా మరువొక్క వీరంజ నెయ్యూరం అది నమ్యతరని మల్లేశ్వర జర మాయగాని రాయ్యా జరా ఒక్కతే ఉంది మాయగాని జర్రా మీరు ముందు వాండి నేను వస్తున్నా మా అక్క లోపల లెక్కమ్మ వదిలేరా ఓ వదిలేరా ఏది పాము ఎక్కడ 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 వారిగా మహల పరాలు చేసుకుంటే మన పని చేసుకుని వారిగా ఓయమ్మా ఈ యొక్క మల్లేష్ అయినా నా కోరిక తగ్గట్టు నా ఇంట్లోకి వచ్చిండు విన్నావా ఈయన మాత్రం నేను వదిలిపెట్టేది లేదు రామోహనంగా తారా సుందరంగా రామోహనంగా నంగా రారా సుందరంగా రామోహనంగా కోరి అనే కొరకాలు తీర్చాలా కోరి ఉన్నాడని దాన్ని కోరికాలు తీర్చారా కోరి ఉన్నదాన్ని దాన్ని కొరకాలు తీర్చారా కోరి ఉన్నదాన్ని ఓహో మల్లేషా ఓ మల్లేషా ఓ వదిన గారు ఏమిటి ఎవరు వదిన నువ్వు ఎక్కడ వదిన నువ్వు పరమణ గదిలోకి వచ్చినప్పుడు ఇంకా వదిన ఆడుంది బయటికి వెళ్ళినప్పుడు వదిన వారే జాక్షిరమాను తిట్టే బుద్ధులు వారే జాక్షిరమాను ఎవర తిట్టే బుద్ధులు వారే జాక్షిరమాను సరగోన నన్ను గోర నాయంబు కాదమ్మ సరగోన వదిన గారు వదిలేదని మాట్లాడకు మరి ఎట్లా ఇప్పుడు నేను ఏమంటున్నా నిన్ను అంత భయపడిపోతున్నావు మరి నువ్వేమంటున్నావు కదా నేను ఏమంటలే నిన్ను మోహనంగా రామి మోహనంగా రారా మోహమే చూవే మోహనంగా రారా మోహమే చూవే మోహనంగా రారా మగమూల ముఖం ముద్దు పెట్టావే రామగమూల ముద్దు పెట్టి తప్పు ఓహో మల్లేషా నా మోహనంగా వై నువ్వు నన్ను ఉన్నావు కాబట్టి నేను నిన్ను కోరుకున్నాను కాబట్టి నీకు వదిన ఎక్కడ ఉంది మధ్య ఎక్కడ ఉండు నా ముఖములో మొగబెట్టి ఒకసారి దూరం ఉండు దూరం ఉండు పాడు మల్లెపు మాట పలకాకు నీ నోట పాడు మాట కోరి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటారు అట్లా పలకాకు నీ నోట పాడు మల్లెపు మాట
వీడుము పోయేదా పోయినారో నేను ఇంకా వీడుము పోయేదా ఓ వదిన గారు నన్ను ఇచ్చిపెట్టు నీ దూరం నీ ఎక్కడ పోయినా నిన్ను వదిలిపెడతానికి పని ఉంటుంది కదా మా ఎరాళ్ళ పిలిపించి నిన్ను ఏమి మంత్రి ఇప్పుడు మనం పిలిచింది ఏమిటికి మనం రమ్మన్నది ఏమిటికి వదిలే దూరంగా ఉండు వదిలే దూరంగా పిలిచింది జర నువ్వన్నా చెప్పు జర ఆయన నేర్చుకోలే నువ్వన్నా నేర్చువా ఆయన నాగలుతున్నా ఉందా ఆయన నాగలుతున్నా మగవాడనా ఆయన నాగలుతున్నా నేర్చుకోలే నువ్వు నేర్చువా ఆయన నేర్పేది మరి ఓహో మల్లేశా వచ్చిన పని నీవు తీసుకోలేదా వచ్చిన పని నీవు నువ్వు తీర్చుకుందావా లేదా వచ్చిన పని నీవు మచ్చిక తోడుతా నీవింకా మచ్చిక తోడుతా మల్లేశా నీవింకా మచ్చిక తోడుతా మల్లేశా మచ్చిక తోడుతున్నా నా వదిన గారు ఓ వదిన గారు ఏమి ఎందుకయ్యా ఎందుకమ్మా నీకు ఎందుకని నేను తీసుకొచ్చిన్నా మా అక్క చెల్లెలు మా చెల్లెలు ఎంత బాధపడింది నేను అక్కడి నుంచో తీసుకొచ్చిన ధరణి ఎర్రమ బెల్లి దసుడు మెత్తడు ధరణి ఎర్రమ బెల్లి దాసుడు మెత్తడు ధరణి ఎర్రమ బెల్లి మురయూసు నలుదోలు మురముతో పోయేదా మురయూసు నలుదోలు మురయూసు పోయేదా మురముతో నలుదోలు ఓ వదిన గారు ఏమే బతిలాడుతున్నాను నీకు బదిలాడుతందుకు నీకు ఇంత దూరం తీసుకొచ్చిన్నా నీ బదిలాడుతందుకు నేను బదిలాడుతున్నా రా ఏం మంత్రి నువ్వు మధ్యన ఏమైనా చేస్తాడు ఏదని చేస్తా నేను అది ఇప్పుడు నేను కోరుకున్నా రావాలా వద్దా రావాలే లెక్క అయితే ఎట్టి పక్షపతి రావాలి కానీ చిన్నోడు ఏమరా గట్టి అంటది అంతేనా తెలియదు ఆ సంగతి పోకు ఓహో మల్లేశా నిండు పుణ్యమురా కన్నా నిండు పుణ్యమురా నిండు పుణ్యమురా చంద్రుడి కన్నా దండి వాడవురా నిలుపున్నమి నాటి చంద్రుడిని నీ కాంతి నిండు పుణ్యము నాడు చంద్రుడి కనిపించి చంద్రుని నిండు పుణ్యము నాడు చంద్రుని నీ కాంతి నిండు పుణ్యము నాడు చంద్రుని నీ కాంతి మనసు నిండగా చూపు దండిగా నా పైన మనసు నిండగా చూపు మల్లేశా ఆ చంద్రుడి కన్నా పోలు 10 మిన్నులు ఎక్కువ నీ ముఖం ఉన్నది కాబట్టి నేను నీ మీద వంశం ఉంటున్నాను కాబట్టి నాకు ఎంత ఉందో నీకు తెలియదు గాని ఆ చంద్రుడికైనా వంక ఉంది గాని నీకు గింత వంక లేదు నిన్ను చూస్తేనే జరగారు దూరం దూరం అన్న భార్యవుగా నాకు నీవు కన్నా తల్లివిగా ఏమి మంత్రి అన్న భార్య అది ముట్టుకోరా మరి అన్న భార్యవుగా మాట్లాడతాడు నీవు కన్నా తల్లి వదినే అన్న భార్యవు నాకు కన్నా తల్లి వదినే అన్నుగో నన్నిట్లో పొరగా కోరుట తగదు మల్లేశా ఓ వదిన గారు అన్న భార్య పెద్దోని భార్య అంటే
కన్నతల్లితో సమానం. అన్న భార్యవైనా నిన్ను నేను అన్న భార్యవైతే నేను ఆగం చేసేదేముంది? ఆగమంటే ఏంటిది? నేను అన్న భార్యవైనా నాకు మర్ది కాబట్టి ఒక్కసారి రమ్మా. దూరం దూరం అనుకుంటా. ఇక చూసినవా దూరం దూరం అని ఎక్కడనే పెడతాడు. ఏమిరా మల్లేశా ఎవరు సరురా జరా అంటే అందనప్పుడు ఖచ్చితంగా తాళం ఎవరు సరురా మల్లేశ్వర అంతలే వసలు ఎలా అందముగా ఉన్నైరా నైరా ఈ వసలు వేళ అందముగా ఉన్నైరా నయ్యా ఈ వసలు రా మల్లేశ్వర అందం పోగనురా మంచిది అంటురా. ఇప్పుడు అట్లా అనటం మంచిదేనా? తప్పది అనొద్దు. మరి ఎందుకంటుంది? అలా వదిలేది కన్న తల్లితో సమానం. మన తోడబుట్టిన తల్లి అంతా అంత గట్ల మీ కుర్కొస్తుందండి. మీ కుర్కొస్తుంది. ఊళ్ళో మొగోళ్ళు లేరా? ఆయనే ఉండ వదిలే గారు బుద్ధేమి నీకు నాపై చిచ్చు చేసేవులో అది రమ్మణ రమ్మణ బుద్ధేమి నీకు నాపై చిచ్చు చేసేవులో బుద్ధి లేని వాళ్ళకు బుద్ధి చెప్పేది దానవు బుద్ధి చెప్పేది దానవు బుద్ధి లేని వాళ్ళకు బుద్ధి చెప్పేది దానవు శుద్ధిగా ఎరం వెళ్ళి శంకరుని సాక్షిగా ఇది ఉండే ఇది ఉండాలి కత్తి మనం వదిలిపెడతాం కానీ మల్లేశా ఏమంటున్నావు? ఒక్కసారి వదిన గారు ఒక్కటేసారి ఎందుకు నీకు ఇంత బాధ పెడుతున్నావు? నువ్వేగా బాధ పెట్టేది. నన్ను బాధ పెడుతున్నావు. నీకేం బాధ వచ్చింది? నీకేం బాధ? నేను పెద్దదానివి నేనవా? అందరికి బుద్ధి పెద్దదాని పక్కకు పెట్టు. బుద్ధి లేని పెద్దదాని అయితే నేను బుద్ధి ఉన్నది నిన్ను ఎందుకు కోరుకుందు? మరి ఇది మంచిదేనా? కాదు కదా. ఏమిరా మరి చెప్పి రాబో ఇక్కడ ఏం చెప్తున్నావు చెప్పు. నువ్వు రాడని నాకేం చెప్తున్నావు? చెప్తున్నారు రమ్మంటున్నా. తీసుకురా పుచ్చినాగా వద్దంటుంది. ఏమో పమ్మంటుంది. అంతేనా? ఇంతసేపు కొట్టాలి. బుద్ధి ఓహో మల్లేశా సకాని మల్లేశ పక్క చేరగరా సకాని మల్లేశ పక్క చేరగరా సకాని మల్లేశ లేశ పక్క చేరగరా సకాని మల్లేశ మధున పాపము నాకు మధున నాకు మధున నాకు మధున నాకు మధున తాపము నాకు ఎక్కువ మధున తాపము నాకు ఎక్కువ మధున తాపము నాకు. ఓహో మల్లేశా నువ్వు సక్కాని మల్లేశవై నిన్ను నేను కోరుకుంటున్నాను కాబట్టి నా మదన తాపం నువ్వు తీర్చాలి.
అట్లా అంటే బాగుందా? నీకు పాపం తాకితేనే చెప్తున్నా. అందాయా నరన్నాతో మటన్నా మంచిదా ఏం చెప్తానే చెప్పింది నువ్వన్నా చెప్పారు. వందానములు నీకు వందాతో చేస్తుంది వందానములు నీకు. గారు ఏమే నీకు 10,000 నీకు 10,000 నమస్కారం చేస్తున్నారు. ఒక్కసారి రా. ఏం చేస్తావు? మలేషా వండే కాడవాణి అనేసి పైన వండే కాడవాణి వాణ్ణి కండేసి పైన వండే కాడవాణి ఎన్నో దినముల నుంచి చూస్తుంటీరా ఎన్నో దినముల నుంచి ఎన్నో చూస్తుంటీరా ఎన్నో దినముల నుంచి. ఓహో మల్లేషా నువ్వు చక్కని వాడు వండే కాడవాయి. నీకు నేను ఎన్నో రోజుల నుంచి నేను ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నాకు దొరికినాయి కాబట్టి నేను వదిలిపెట్టలేదు. గారు నాకు 2 కోడి పిల్లలు. వదిన గారు నిన్న కాక మొన్న పుట్టిన నేను నన్ను ఎన్ని రోజులు అంతకన్నా ఇప్పుడు నేను మొన్న పుట్టినోని అంతే. నన్నేమో ఎన్నో రోజులు చూస్తుండే నమ్మకం కదా? అడుగు మరి. కళ్ళు పోతాయి తల్లి, కళ్ళు పోతాయి, కళ్ళు పోతాయి. చూడు నేను చెప్పిన ఉపాయమే ఉంది, నా చెల్లెలు చెప్పిన ఉపాయమే ఉంది. మల్లేష్ ఏమన్నా ఉందా లేదా చెప్పు జరాలు. నాకే ఎంతో బాధ. నీకేమైనా ఉపాయం వస్తే నాకు చెప్పు. మా తర్వాత మందు పెట్టాను మలుపుకుందాం మనం. తీసుకురా. ఓ వదిన గారు తక్కువలో నీ ఉమ్మాను తిక్కా బుట్టిన వదిలే తక్కువ నువ్వు తిక్కా బుట్టిన వదిలే తక్కువలో నీ ఉమ్మాను. ఓ వదిన గారు మంత్రి ఎన్ని చెప్పినా మనకి వినేటట్లేదు. నువ్వు నన్ను పట్టుకుంటే ఎట్లా అనిపిస్తుంది నాకు. ఇంకేమనిపిస్తుంది? చెయ్యి పెట్టరాదు మరి. నూరుతో చెప్పేదానికి చెయ్యి. నువ్వు నా అక్క చెల్లెలు లెక్క నీ మీద నాకేమనిపిస్తుంది అంటే కనిపిస్తుంది అంటే నాకు ఎట్లా బాగా అనిపిస్తుంది. ఇక్కడ నేను అంటుంది చూడు ఓహో మల్లేషా సకాని రూపు చూడ బంగారమాయ సకాని నీ రూపు రూపు చూడ బంగారవురా సకాని నీ రూపు రూపు చూడ బంగారవురా సకాని నీ రూపు పక్క చెరి ఉన్నది అక్కారా తీర్చురా పక్క చెరి ఉన్నది అక్కారా తీర్చురా పక్క చెరి ఉన్నది. ఓహో మల్లేషా సుందరంగా నీ రూపు కాబట్టి మనం సుందరంగా నీ రూపు కాబట్టి కొన్నాం. నా పక్క చేయాలన్నా వద్దా? ఒక ముచ్చట తింటావా? ఎందుకు వస్తలేడు? చంద్రుడి కన్నా బోలు అంత వన్యకాడు కాబట్టి ఆయన చూస్తేనే మన సాగుతలేదు కాబట్టి అయితే అంతే పోతే ఖైరేత అంతే పోతే నాగలి అంతే. నువ్వు అది కోరుతున్నావు అది కాదు మనిషికి ఏ పండుల్లో ఏ పండు అయినా రేగు పండు అయినా జామ పండు అయినా అరటి పండు అయినా ద్రాక్ష పండు అయినా మన కంటికి నచ్చింది తింటాం కానీ ఉట్టి తింటావా? అన్ని పండ్లే ఉంటాయి తింటావాను. అది కూడా వాస్తాయి మరి అయిపోయాయి. అన్న కదా అదేదో చెప్తుంది అంటుంది కానీ బలిపిడికి ఏం చేస్తా చూద్దాం. ఎంత వస్తుందో ధరణి ఎర్రమ బెల్లి దండామ పింఛను దండామ పింఛను ధరణి ఎర్రమ బెల్లి మరి ఒక కవి చేసే మరి కుక్క ఊడింకా మరి ఒక కవి చేసే వదిన గారు ఏమే నీవు ఎందుకు కోరుతున్నావు? నువ్వు ఎందుకు కోరుతున్నావు? నేను కోరలేదు అనుకుంటే మాత్రం ఇంత దూరం తీసుకురాకపోదు.
నీవు పున్నమచంద్రుడి కన్నా పోవాలి చక్కదనం 12 వండే చక్కదనం ఉంది కాబట్టి దా మల్లేశా దా ఏమి మంత్రి ఇక్కడ ఏమి ఇప్పుడు ఇంత కోరినా ఇంతవరకు వచ్చినా గానీ వస్తలేడే ఏం చేస్తే బాగుండు చెప్పు నాకు ఏమైనా ఉపాయం ఉంటే చెప్పు నాకు ఏం ఉపాయం నేను ఇంత కోరుకున్నా గాని చేయబట్టి బతిలాడినా గాని చేయబట్టి బతిలాడినా గాని నన్ను తప్పించుకొని వదులుకొని పోతున్నాడు సూడికి ఎక్కడ పోయినా నేను వదిలేను ఇక చూద్దాం ఇక వదిలిపెట్టలేదు నేను ఈ 10 మందిలా ఈ లోకల్ చూడగా నేను పోయినాక ఈ వదిలే ఇటు చెట్టట్లేదు ఇక నేను ఈ గోడ దొరికి పోతున్నాను విన్నావా మంత్రి ఇక్కడ నేను ఇంత గనువు బతిలాడి చేయి పట్టుకుని బతిలాడినా గానీ జాడించుకొని పోయిండు విన్నావా నేను ఈ చీర ఇట్లా చింపుకొని రైక చింపుకొని నెత్తి చింపుకొని నేను కూకుంటా మా వాళ్ళు వచ్చినాక ఆ సంగతి చెప్తా మళ్ళీ అంతే నాకెరక ఎట్లా చింపుకునే నాకెరక నీకెవరక నువ్వు నేర్చుకున్నావా నాకు నేను నేర్చుకోలే మరి నేను నేర్పుతా నువ్వు నేర్చుకో